మీకోసం ఒక హెల్తీ స్వీట్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అదే రాగి డ్రై ఫ్రూట్ లడ్డు. ఇది మా ఇంట్లో స్వీట్ షాప్ స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. కావాల్సిన పదార్థాలు డ్రై ఫ్రూట్స్, సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్, రాగి పిండి, బెల్లం పౌడర్. తయారు చేసుకునే విధానం చూద్దాం. ఇప్పుడు ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆన్ చేసుకుని మన డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి. ఇలా వేయించుకున్నాక ఒక బౌల్లోకి తీసి చల్లార్చుకోవాలి. దీంతోపాటు ఇవి వేయించుకున్నాక ఒక బౌల్లోకి తీసుకున్నాక మన రాగి పిండిని కూడా ఒకసారి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఈ విధంగా ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని మన రాగి పిండి పచ్చివాసన పోయే వరకు కొంచెం వేయించుకోవాలి. వేయించుకున్నాక ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా వేయించుకుని చల్లార్చుకున్న మన డ్రై ఫ్రూట్స్ని గ్రైండ్ చేసుకోవాలి. మరీ ఫైన్ పౌడర్ కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుంటే అక్కడక్కడ డ్రై ఫ్రూట్స్ తగిలి మనకి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా మన రాగి పౌడర్, మన డ్రై ఫ్రూట్ పౌడర్ని బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి స్వీట్ ఎంత కావాలో అంత బెల్లం పౌడర్ కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. తర్వాత నెయ్యి వేసుకుంటూ మనం లడ్డూలాగా చేసుకోవాలి. ఇలా అన్నీ మిక్స్ చేసుకున్నాక మనం వేడి చేసుకున్న నెయ్యి వేసుకుంటూ లడ్డూలాగా కలుపుకోవాలి. అంతే, మన హెల్తీ డ్రై ఫ్రూట్ రాగి లడ్డు రెడీ అయిపోతాయి. ఈ విధంగా మన చిన్న చిన్న బాల్స్ లాగా లడ్డూల్లా తయారు చేసుకోవడమే. డైట్ చేసే వాళ్ళకి, ఇంకా చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి రోజుకో లడ్డు తింటే చాలా బలం. మన హెల్దీ రాగి డ్రై ఫ్రూట్ లడ్డు రెడీ అయిపోయింది. ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే like, share and subscribe to my channel. Thank you.